హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీడియో చేయొద్దని అనుకున్నాను. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీ గురించి ఇది ఒక గబ్బు. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద హీరోలు అయితే బాగానే ఉంటారు, సెలబ్రిటీలు బాగానే ఉంటుంది. అగ్ర హీరో అంటే నేతలు అంటే రెగ్యులర్గా నేను పొలిటికల్ చేస్తా కాబట్టి అట్లా వస్తుంది. అగ్ర హీరోలు, అగ్రస్థాయి హీరోలు, లేదు అంటే అగ్రస్థాయి ప్రొడ్యూసర్లు, నిర్మాతలు, అదే సో డైరెక్టర్లు అందరూ బాగుంటారు అక్కడ. కానీ కింది లెవెల్కి వెళ్ళకల్లా ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే వాళ్ళు తినడానికి కూడా తిండి ఉండాలని పరిస్థితి. అలా చేసే కార్మికులు ఎవరైతే కింది స్థాయిలో ప్రొడక్షన్లో చేసే వాళ్ళైతేంది, లేదంటే సెట్ డిపార్ట్మెంట్లో చేసే వాళ్ళైతేంది, కెమెరా డిపార్ట్మెంట్లో చేసే కొంతమంది అసిస్టెంట్లు అయితేంది, లేదంటే లైట్ మ్యాన్లు అయితేంది. సో అంటే కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేకల్లా కెమెరా మ్యాన్లు కొద్దిగా వాళ్ళ అసిస్టెంట్లకు కొద్దిగా పర్లేదు మంచిగా చూసుకుంటారు అనుకోని. కాకపోతే ఈ లైట్ మ్యాన్లు ఉంటారు కదా, ఈ సెట్ మ్యాన్లు, లైట్ మ్యాన్లు, అసిస్టెంట్లు, ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళు, బాయ్లు ఏదైతే ఈ వాటర్ ఇవ్వడానికి, టీ ఇవ్వడానికి సప్లై చేసే బాయ్స్ ఎవరైతే ఉంటారో అదంతా ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే కనీసం వేతనం కూడా ఉండదు వాళ్ళకి. అంటే కనీస వేతనం అంటే అసలు జీతం ఇవ్వాలనుకోండి, ఇస్తారు. ఎంత ఇస్తారు? వాళ్ళ స్థాయికి మించి దానికన్నా సగంలో సగం ఇస్తారు. వాళ్ళు చేసేది మార్నింగ్ 6 o'clock హీరో, హీరోయిన్ లేదంటే ఆర్టిస్టులు అందరూ సెట్లోకి వచ్చేంత లోపే, లొకేషన్కి వచ్చేంత లోపల ముందు వాళ్ళు రావాలి. అంటే ఒక్కొక్కసారి 6 అవుతుంది, 5 o'clock రావచ్చేమో. ముందు వచ్చి వాళ్ళు మొత్తం ప్యాకప్ అయ్యి 6 o'clock ప్యాకప్ అయితే 6 o'clock షూటింగ్ ప్యాకప్ అంటే అది 7, 8, 9 కూడా అవుద్ది. వాళ్ళంతా సెట్ చేసి ఎక్కడెక్కడ సెట్ చేసుకొని మళ్ళీ పోవడానికి. సో దాదాపుగా పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేసిన ఏదైతే వీళ్ళు ఉంటుందో 5 గంటలకు వర్క్ స్టార్ట్ చేస్తే 5 నుంచి 5కు 12 గంటలు, 6, 7, 8, 9, 10, 12 ప్లస్ 4 గంటలు, 5 గంటలు. అంటే అర్థం చేసుకోండి ఎన్ని దాదాపుగా అదొక 12 గంటలు, 19 గంటలు, అంటే దాదాపుగా 20 గంటలు వారు పని చేస్తూ ఉంటారు. 24 గంటల్లో దాదాపుగా 20 గంటలు. ఒక్కొక్కసారి 18 గంటలైనా సరే, 18 గంటలు అయితే మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి పడుకునే కల్లా రాత్రి 11, 12 అవుతుంది. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పరిగెత్తాలి. వాళ్ళ డ్యూటీ అది, పొద్దున్న లేచి మళ్ళీ పరిగెత్తాలి. సో ఇంత కష్టపడే ఏదైతే ఈ లెవెల్ కార్మికులు ఉంటారో వాళ్ళని పట్టించుకునే నాదుడే ఉండడు. వాళ్ళు ఏమంటున్నారు, గత వారం రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది, 4 రోజుల నుంచి షూటింగే బంద్ అయిపోయింది. ఏ స్టూడియో దగ్గర చూసినా ఆ కార్మికులు ఉండి షూటింగ్లోకి పోయే వాళ్ళని కూడా బంద్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా అంటే సరే వీళ్ళ కడుపు బాధకు మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కానీ వీళ్ళ కడుపు నిండితే మిగతా వాళ్ళ కడుపు నిండుతుంది కదా. అందులో ఇప్పుడు కిచెన్కి సంబంధించిన ఒక పర్సన్ ఉంటాడు. సో తనే వడ్డిస్తాడు అందరికీ. కొంతమంది హీరోలకు అయితేంది, కొంతమంది సెలబ్రిటీలకు వాళ్ళు వడ్డిస్తూ ఉంటారు. వాళ్ళ జీతం ఎంత అంటే వాళ్ళకి ఇచ్చే డైలీ కూలీ 800, 1000 రూపాయలు, 1200 ఉంటుంది. సో వాళ్ళంతా కష్టపడి పొద్దుంతా నిలబడి ఉంటారు. ఎవరు పిలిచి వాళ్ళ దగ్గర బకెట్లు పట్టుకొని, ఛాయలు పట్టుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళకు వడ్డించడం, వాళ్ళకి ఛాయలు ఇవ్వడము, వాళ్ళ పనంతా వీళ్ళు చేయడము. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆ బాయ్స్కి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే జూనియర్ ఆర్టిస్ట్లా బతికి జూనియర్ ఆర్టిస్ట్లా వచ్చే ఆర్టిస్టులు ఉన్నారో సేమ్ అదే సిచ్యువేషన్ వీళ్ళు కూడా. జీవిత కాలం అదే పని చేస్తూ అంతే జీతం తీసుకుంటూ అంతే బతుకు, వాళ్ళ డైలీ కూలీ అంతే ఉంటుంది. సో వాళ్ళు ఏమంటున్నారు, కనీసం మాకు ఒక 30% మాకు ఇచ్చే దాంట్లో అదనంగా 30% పెంచండి అంటే ససే మీరా అంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు. అంటే ఒక సినిమా బడ్జెట్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అని చెప్పుకుంటారు. సో అంత బడ్జెట్ ఉన్న సినిమా అలా సగం పేమెంట్. ఇప్పుడు ఒక 100 కోట్లు అనుకోండి, 50 కోట్లు ఆల్మోస్ట్ ఆ హీరోలకి వెళ్ళిపోద్ది. అలా మెయిన్ ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతాయి. మిగతా దాంతో మిగతా వర్క్ అవుతుంది. అంటే సగం మీరు ఏదైతే బడ్జెట్ పెడుతున్నారో సగం మీరు ఆర్టిస్టులకు ఇస్తున్నారు కదా. మెయిన్ అగ్ర హీరోలకు అయితేంది, పాన్ ఇండియా హీరోలకు అయితేంది, హీరోయిన్లకు అయితేంది, వాళ్ళకే సగం బడ్జెట్ ఇస్తున్నారు. సగం బడ్జెట్ ఇచ్చి మిగతా ఎంత ఉంటుంది ఇంకా ఆ చిన్న దాంట్లో మిగతా అంతా సెట్ చేసి ఏదైతే ఇలా తిన్న తర్వాత ఇలా అంటారు కదా, ఒక 4 మెతుకులు పడతాయి అలాంటిది వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ కార్మికులకు. వీళ్ళు ఏమంటున్నారు, 30% పెంచండి అంటున్నారు. అయ్యా నేను అంటున్నాను, మీరు ఎలాగో మీ బడ్జెట్ అయితే నిర్మాతలు ఉన్నారు, ఒక 200 కోట్లు పెట్టి సినిమా తీస్తారు. ఆ 200 కోట్ల సినిమాలో దాదాపుగా సగం ఒక 50-100 కోట్లు నీకు ఆర్టిస్టులకు వెళ్ళిపోద్ది. హీరోలకు వాళ్ళకి వీళ్ళకి రెమ్యునేషన్ ఇస్తారు. మీరు వాళ్ళకి తగ్గించండి. ఇప్పుడు 100 కోట్లు తీసుకుని ఇప్పుడు ఏందండి, ఒకప్పుడు లక్షలలో ఉండే రెమ్యునేషన్. సరే ఇప్పుడు ఖర్చులు, ఆ మేకప్ అదంతా, అంటే ఒక సినిమా స్టార్ట్ అయిందంటే హీరో మొత్తం ఆ నిర్మాతను పీక్క తింటారు. అది వేరే విషయం మీద వాస్తవం, అది ఉన్న విషయమే. సో మొత్తం ఆ నిర్మాత మీద పడి పీక్క తింటాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో, ఈ పీక్క తినే సిచ్యువేషన్లో కొద్దిగా వాళ్ళని కొద్దిగా గ్యాప్ ఇస్తే, ఇప్పుడు ఏదైతే మీరు 50 కోట్లు తీసుకుంటున్నారో ఇంతకుముందు గతంలో ఎలా అంటే సినిమా హిట్ అవుతే వాళ్ళు తీసుకునేది, లేదంటే లైట్ తీసుకునేది. ఒకవేళ డబ్బులు తీసుకున్నా, పాత హీరోలు డబ్బులు తీసుకున్నా వాళ్ళు తిరిగి ఇచ్చారే సినిమా ఫ్లాప్ అయింది కదా, సరే ఈసారి వద్దులే, నెక్స్ట్ టైం వస్తే లాభం ఇవి నాకు అని ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, నీకు సినిమా హిట్ కానీ ఫ్లాప్ కానీ ఏదైనా కానీ నాకు 100 కోట్ల బడ్జెట్ కావాలి, ఇస్తే నేను చేస్తా, లేకుంటే లేదు. అంతే. సినిమా హిట్టా పట్టా స్టోరీ అది ఇది ఏం అక్కర్లా, వాళ్ళకి బడ్జెట్ కావాలి. బడ్జెట్ ఒక్క హీరోకి నీకు 50 కోట్లు 100 కోట్ల బడ్జెట్ ఇస్తే
మిగతా అమౌంట్ ఈ ఎన్ను తీసుకొస్తాడు నిర్మాతైనా. సో ఇప్పుడు ఏం చేస్తుండ్రు, వాస్తవం నిర్మాత దగ్గర డబ్బులు ఉండే, ఎవరి మీద చూపించాలి, చిన్నోళ్ళ మీద చూపించాలి. ఎవరిని తొక్కాలి, కార్మికులను తొక్కాలి, చిన్న స్థాయి కింది స్థాయి వాళ్ళని తొక్కాలి. అంటే వీళ్ళ బతుకులు ఎప్పుడు కిందనే ఉంటుంది. అంటే వీళ్ళేంది మరి సినిమానే షూటింగే మొదలు కాదు. ఫస్ట్ కెమెరా రావాలన్నా, ఆర్టిస్ట్ రావాలన్నా, అక్కడ లొకేషన్ ఉండాలన్నా ఫస్ట్ లొకేషన్లో ఉండేది వాళ్ళంటే ఈ కార్మికులే. వీళ్ళే క్లియర్ చేసి, వీళ్ళే క్లీన్ చేసి, వీళ్ళే టీలు ఇచ్చి, వాటర్ ఇచ్చి, ఫుడ్ పెట్టి అంత అసిస్టెంట్గా పని చేస్తే వీళ్ళకి కనీసం వేతనం కూడా లేదు. అంటే వీళ్ళు అనుకున్నంత బడ్జెట్ కూడా లేదు. సో వాళ్ళు ఆల్మోస్ట్ చెప్తున్నాను 12 నుంచి 18 గంటలు పని చేస్తే వాళ్ళకి ఎక్కడ పరిస్థితి, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ జీతం ఏంది. అంటే జీవితకాలం మీరు ఇచ్చే గదే 800 1000 రూపాయలతోనే బతుకమంటారా వాళ్ళని? అంటే దాంతో వాళ్ళ హెల్త్ నాశనం అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫ్యామిలీని చూసుకోలేకపోతారు. సో తిరుగుతే షూటింగ్లో పోతే ఇక పొద్దున పోతే రాత్రి ఎప్పుడో వస్తారు, పిల్లలు బాగుంటారు, పండే టైంకి వచ్చి వాళ్ళు ఇంత తినేసి పడుకొని మళ్ళీ పొద్దున వీళ్ళవ్వక ముందుకే వాళ్ళు లేసి పరిగెత్తుతూ ఉంటారు. అంటే వాళ్ళ బతుకు, వాళ్ళ చక్రం మొత్తం పరుగుతూనే ఉంటారు. ఎలా అయితే వాచ్ ఇలా భూమి తిరుగుతూ ఉంటుందో వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు. మరి ఏమైనా సంపాదించారంటే గొప్పగా ఏముండదు. ఒకవేళ కర్మగా లేదన్నా ఒక రోజు హాలిడే వస్తే వాళ్ళ కష్టం ఇబ్బంది అవుతుందని కొంతమంది, అంటే అందరిని అన్నట్ల కొంతమంది తాగి అలా వచ్చే దాంట్లో నుంచి కొంత తాగి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి కనీసం 30% పెంచండి. ఇప్పుడు చిన్న నిర్మాతలు ఉన్నారు, సరే చిన్న నిర్మాతలు అంటే ఒప్పుకోవచ్చు, మా బడ్జెట్ చిన్న ఉంటుంది, మేము అంత ఇవ్వలేము అంటే సరే. అలాంటి సినిమాలకు వాళ్ళ తగ్గట్టు డబ్బులు తీసుకోవడం తప్పలేదు. వాళ్ళ అట్లా ఒక లైన్ పెట్టుకోండి, ఈ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ మినిమం, ఈ సినిమా బడ్జెట్ ఇంత ఉంటే కార్మికులకు ఇంత బడ్జెట్ కంపల్సరీ ఇవ్వాలి. 1000 రూపాయలు ఇచ్చే దగ్గర ఇది ఒక 100 కోట్ల సినిమా అనుకోండి, 1000 రూపాయలు ఇవ్వండి. 200 కోట్ల సినిమా అనుకోండి, 2000 ఇవ్వండి. 300 కోట్ల సినిమా 3000 ఇవ్వండి. అలా పెంచుతూ ఉండాలి. అంటే మీ బడ్జెట్ ఎంత ఉంటే వీళ్ళ కార్మికులకు కూడా అంత పెంచితే వీళ్ళకు హ్యాపీ, వాళ్ళకు హ్యాపీ. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, చిన్న నిర్మాతలు నష్టపోరు, పెద్ద నిర్మాతలు నష్టపోరు. ముఖ్యంగా జరిగేది ఏంటంటే వీళ్ళకు పెద్ద నిర్మాతలు ఏంది, ఒక పెద్ద హీరోని పెట్టుకోవాలి. పెద్ద హీరోని పెట్టుకుంటే ఆయన ఎంత డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి. 10 కోట్ల, 20 కోట్ల, 50 కోట్ల, 100 కోట్ల, సో ఎంత అడిగితే అంత ఇవ్వాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి అంత ఇవ్వాల్సిన అవసరం ఏముంది, వాళ్ళకు బడ్జెట్ తగ్గించుకోవచ్చు కదా. హీరోలకు తగ్గించారు, మినిమం ఇంత కావాలి, మీ ఇష్టమే తీయండి, లేకుండా మీరు ఇస్తే నేను మీతో సినిమా చేస్తా అంటే దరిద్రులు రారా. మీరు సగం బడ్జెట్ మీరే తిని మరి వీళ్ళ కార్మికుల పరిస్థితి ఏంది. నేను ఎవ్వరిని ఒక్కరి గురించి అనట్లా, మొత్తం ఇండస్ట్రీలో గురించి అంటున్నా. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద యాక్టర్లు, అంటే వాళ్ళు రంగులు వేసుకొని మేము చూస్తే కదా సినిమా, మేము వచ్చి చూస్తేనే మీకు డబ్బులు వచ్చాయి. ఒక హీరో అరే ఏం చేసిండ్రా, ఒక హీరోయిన్ ఏం చేసిండ్రా, అందులో విలన్ ఎంత బాగా చేసిండ్రా అంటే మేము ఇచ్చే ఏదైతే కాంప్లిమెంట్ ఉంటుందో దాంతో మీకు బడ్జెట్ పెరుగుతుంది. మీరేమో గొప్ప ఇంకేదో భూమిపై నుంచి డిఫరెంట్గా పుట్టుకరాలి. అందరిలాగానే తల్లి కడుపులో నుంచే మీరు వచ్చారు, అందరిలాగానే 2 కళ్ళు 2 ముక్కులు 2 చెవులు అన్నట్టు, ఒక ముక్కు 2 చెవులు అన్నట్టు అందరికి ఉండేలాగానే మీకున్నాయి. మీకు ఎక్స్ట్రా ఏం లేదు. కాకపోతే మీ అదృష్టం ఏంది, ఎంతో కొంత మీకు టాలెంట్ ఉంది, ఎంతో కొంత కాదు మంచి టాలెంట్ ఉంది. కానీ ఆ టాలెంట్ని అమ్ముకోవద్దు అంటున్నాను నేను, అమ్ముకోవద్దు. అట్లా అనేసి మొత్తం మీరు రోడ్ల మీద బతకట్లేరు కదా. ఒక్కొక్కరికి కొన్ని కోట్ల ఆస్తి, లెక్క పెట్టలేని కోట్ల ఆస్తి. అలాంటప్పుడు ఎందుకు నిర్మాతలను పీక్క తింటారు? ఆ నిర్మాతలు వచ్చి అది పొట్టోన్ని పొడుగొడుతుంటే పొడుగోడిని పోషమది అంటదంట. అంటే మీరు వీళ్ళని తనడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా పడేటోళ్ళు ఎవరు అంటే వీళ్ళు కింది స్థాయిలు, అంటే వీళ్ళకు కార్మికుల్ని తంతూ ఉన్నారు. సో అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళకి ఏదో నీ బడ్జెట్ తగ్గట్టు పెంచండి, సరే 30% పెంచమంటున్నారు, వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి, అంతకాదు ఇంత పెంచుతాం, లేదు సినిమా బడ్జెట్ని బట్టి ఇంత పర్సెంటేజ్ అని డిసైడ్ చేయండి. అంతేగాని మేము అసలు పెంచాం, మేము ససేమిరా అంటే షూటింగ్లో ఆపుతున్నారు. షూటింగ్లో వాళ్ళు ఎంతో బడ్జెట్ రొటేషన్ కాకుండా అయిపోతుంది. అది కాకుండా చాలా మంది ఆ షూటింగ్లో బతికే వాళ్ళు ఉన్నారు రోజువారీగా, వాళ్ళకి ఇబ్బంది. వీళ్ళందరూ కూడా అలాగే బతుకుతున్నారు. సో వీళ్ళ కడుపు మండి బయటపడుతున్నారు. ఇప్పుడు ఉన్న విషయం అంతా విషయం కాదు, వాళ్ళ కడుపులో ఉన్న బాధను కక్కుతున్నారు. సో మీరు అలాంటి సిచ్యువేషన్ రానియకుండా కూర్చొని మా అసోసియేషన్లో కూర్చొని మాట్లాడి ఒక శాంతియుత వాతావరణంలో, ప్రశాంతంగా ఉండే వాతావరణంలో చర్చించుకొని ఫైనల్ చేయాలని నా కోరిక. థ్యాంక్ యూ.